హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ కూరడు పండు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ మా పక్క రెండు తూర్పులంకలో తీర్థం చూడడానికి వచ్చేసాం. ఇక్కడ జనం అయితే మామూలుగా లేరు, హడావుడి గట్టిగానే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే మేము గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాం. గుడి దగ్గర ఎక్కువగా ఆడవాళ్ళే ఉన్నారు. గుడి చుట్టూ మంచిగా దీపాలు వెలిగించారు. ఇంకా అలా మన రాముల వారికి దండం పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. ఈ ఊర్లో 3 వాహనాలు కలుస్తాయి. వాహనాలు అంటే ఏం కాదు, కనిపిస్తుంది కదా అదే వాహనం అంటే. ఆ వాహనాన్ని ఇలా మంచిగా రెడీ చేసి రాముల వారిని ఇటు పూజిస్తూ ఊరేగిస్తారు. ఇంకా అలా దేవుడికి దండం పెట్టుకున్నాక ప్రోగ్రామ్స్ చూడడానికి బయటకు వచ్చేసాం. ఇక్కడ మేము బయటకు రాగానే మందు కలుపు స్టార్ట్ చేశారు. మందు కలుపులోనే చిచ్చుబుడ్లు వెలిగించారు. సరిగా వీడియో తీయలేదు కానీ చాలా రకాలు వెలిగించారు. ఇంక జనాలు అయితే డాన్స్ ప్రోగ్రామ్ దగ్గర మామూలుగా లేరు. ఇంకా వాళ్ళు అలా డాన్స్ వేసేదంతా చూసి అలా తిరుగుతూ అలసట వచ్చి ఐస్ క్రీమ్ తీసుకుని తినేసాం. నేను కుల్ఫీలో చాలా ఐస్ క్రీమ్స్ తిన్నా కానీ ఇలాంటిది ఎప్పుడు తినలేదు. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. కాస్ట్ కూడా అలానే ఉంది అనుకోండి. దీని లోపల బాదం పప్పుతో పాటు జీడిపప్పు కూడా వేసి నింపేశారు. ఇంకా తినేసాక తీన్మార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ తీన్మార్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోపు వాహనాన్ని కిందకి దింపేశారు. ఇంక తీన్మార్ దగ్గర ఉండి చెవులు చిల్లిపడేలా ఉన్నాయని అలా నడుచుకుంటూ రెండో వాహనం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ కూడా వాహనాన్ని కిందకి దించేశారు. ఇక్కడైతే డీజే ఒకటే పెట్టారు. మొత్తం 3 వాహనాలు కూడా గుడి దగ్గర కలుస్తాయి. అప్పుడైతే మామూలుగా ఉండదు. ఇంక 3వ వాహనం దగ్గరికి వెళ్దామంటే అవతల వైపు వెళ్ళడానికి లేకుండా లారీ అడ్డంగా పెట్టేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఊర్లో ఉండే చిన్న చిన్న టర్నింగ్స్ ని పెద్ద లారీ తిరగలేకపోతుంది. వాళ్ళ అలా చాలాసేపు కష్టపడిన తర్వాత తిరిగింది. ఈ లోపు 2 వాహనాలు కూడా కలిసిపోయాయి. 3వ వాహనం అయితే ఇంకా రాలేదు. గుడి దగ్గర అయితే వేరే ప్రోగ్రామ్స్ పెట్టారు. కొంతమంది జనం అక్కడే ఉండి చూస్తూ ఉన్నారు. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. నిద్ర ఆపుకోలేక ఇంటికి వెళ్దామని బయలుదేరిపోయాం. ఇంకా వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.